రాచకొండ సిపి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరి కాసేపట్లో సిపి కార్యాలయానికి మంచు మనోజ్, మౌనిక రానున్నారు. అలాగే విచారణకు మంచు విష్ణు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోవచ్చనే టాక్ వినపడుతుంది. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన మంచు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవపై రాచకొండ సిపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంలో వారిని విచారించనున్నారు. దాడికి దారి తీసిన పరిస్థితులు, 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీనున్నారు. అటు విచారణకు రావాలని మంచు కుటుంబానికి మంగళవారమే నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు వెపన్ ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు వెపన్ కూడా సరెండర్ చేయాలన్న ఆదేశాలున్నాయి. రాచకొండ సిపి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరి కాసేపట్లో సిపి కార్యాలయానికి మంచు మనోజ్, మౌనిక రానున్నట్లు తెలుస్తుంది. అలాగే విచారణకు మంచు విష్ణు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మంచు ఫ్యామిలీలో 3 రోజుల నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆస్తుల గొడవలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రాజేష్. శాలిని మన 3 రోజులుగా మనము చూస్తూ ఉన్నాము. ఏదైతే మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఆ కథ మనం చూసాము. అయితే ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో, ఇది ఇటు మోహన్ బాబుకు సంబంధించి, అదేవిధంగా అతని చిన్న కొడుకు ఎవరైతే మంచు తెలిసింది, అది నిన్న తీవ్ర స్థాయికి దారి తీసింది. ఏంటి అంటే, నిన్న మనోజ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి అతన్ని రానివ్వకపోవడం చూసాం. మోహన్ బాబు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను కూడా మీడియా ఎప్పటికప్పుడు ప్రసారాలు చేస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఎక్కడైనా కుటుంబ తగాదాలు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా మీడియా తొంగి చూసే ప్రయత్నం చేయదు. కానీ ఇక్కడ మోహన్ బాబు ఇష్యూలో మోహన్ బాబు గత కొద్ది రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మీడియాలో ప్రసారం కాలేదు. కానీ గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత మోహన్ బాబు వెళ్ళేసి తన కుమారుడి పైన కేసు కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా అతని కుమారుడు ఎవరైతే మనోజ్ ఉన్నాడో మనోజ్ మోహన్ బాబు పైన ఫిర్యాదు చేయడం, ఇది జరిగిన తర్వాతనే మీడియా ఎంటర్ అయింది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపై ఎప్పటికీ ప్రసారాలు చేశారు. కానీ నిన్న జరిగిన పరిస్థితులు, నేనంతా ఉద్రిక్త పరిస్థితులు, మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్స్ మోహన్ బాబు ఇంటి దగ్గర ఉండడం, అదేవిధంగా మనోజ్ సంబంధించిన మోహన్ బాబు బౌన్సర్, ఇలా అందరూ వచ్చేసి అక్కడికి ఎవరి వారు దాడులు చేసుకోవడం జరిగింది. ఆ వెంటనే అక్కడ మీడియా అంతా ప్రసారం చేస్తున్న సమయంలో మోహన్ బాబు వెంటనే బయటకు వచ్చేసి మీడియా దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు. అసలు ఏం జరుగుతుందంటే ఆయన వెంటనే మీడియా పైన దాడి చేసిన దృశ్యాలు మనం చూసాం. దాదాపు 2-3 రిపోర్టర్ల పైన, ప్రతినిధుల పైన కూడా దాడి జరిగింది. ఆ వెంటనే అక్కడంతా కూడా ధర్నా చేశారు. అంటే మీడియా పైన దాడి చేయాల్సిన పరిస్థితి ఏంటి వచ్చింది. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే మోహన్ బాబు ఒక సీనియర్ సిటిజన్, 78 ఏళ్ళు ఉన్నాయి. అదేవిధంగా అతను ఒక ప్రముఖ నటుడు, అదేవిధంగా ఇటు రాజకీయాల్లో కూడా ఉన్నాడు, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు విచక్షణ కోల్పోయి అలా మీడియా పైన దాడి చేయడం అనేది సరైన చర్య కాదు. అతను వెంటనే క్షమాపణ చెప్పాలి, అతని పైన కేసులు నమోదు చేయాలంటూ కూడా అక్కడ మోహన్ బాబు నివాసం దగ్గర కూడా ధర్నాలు చేశారు. అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలంటే కూడా ఆందోళన చేశారు, వెంటనే ఖండించారు. ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకుని, ఏదైతే మీడియా పైన దాడి జరిగిన తర్వాత ప్రసాదం జరుగుతుందో వెంటనే అతను మోహన్ బాబు తనకు గాయమైందని చెప్పేసి కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. నిన్న తనకు గాయాలయ్యాయని చెప్పేసి వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. వెంటనే పోలీసులు మోహన్ బాబుకు సంబంధించిన వెపన్ ఏదైతే ఉందో, మోహన్ బాబుకు సంబంధించిన వెపన్ కావచ్చు, అదేవిధంగా విష్ణు దగ్గర ఉన్న వెపన్, ఈ 2 వెపన్స్ కూడా అతని లైసెన్స్లు ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక సిపి కూడా ఈ అంశంలో సీరియస్ అయ్యారు. మీరు ఖచ్చితంగా రేపు 10:30కు సిపి కార్యాలయానికి రావాలని చెప్పేసి ఇటు మోహన్ బాబుకు, అదేవిధంగా విష్ణుకు, మనోజ్కు నోటీసులు జారీ చేశారు రాచకొండ కమిషన్ నిన్న. సో ఈ రోజు యాక్చువల్గా 10:30కు అంటే ఇప్పుడు రావాలి యాక్చువల్గా సిపి ఆఫీస్కు విచారణకు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, అదేవిధంగా మంచు మనోజ్, వీళ్ళు ముగ్గురు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా. సో మనం ఇప్పుడు తాజాగా చూస్తున్నాము, ఏదైతే మోహన్ బాబు నివాసం దగ్గర జర్నలిస్ట్ అందరూ కూడా అంటే అతనిపై చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు పైన అనుకుంటూ అక్కడ ధర్నాలు చేస్తున్న సమయంలోనే ఇటు మంచు విష్ణుకు మనోజ్ కూడా ఇంటి బయటికి వచ్చేసి జర్నలిస్టులకు అంతా కూడా మద్దతు తెలిపారు. ఆ యొక్క వీడియో కూడా ఇప్పుడు వచ్చింది. సో నన్ను క్షమించండి, మా నాన్న తరపున, అదేవిధంగా మా అన్న తరపున నన్ను క్షమించండి, మీ పైన దాడి జరిగి మీ ఇద్దరి పైన నన్ను క్షమించండి,
వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి కోరుతూ ఆయన ఏది ధర్నా చేస్తున్నారో జర్నలిస్టులు అందరికీ మద్దతుగా ఆయన నిల్చున్నారు. ఇప్పుడు మనోజ్ కూడా సిపి కార్యాలయానికి బయలుదేరుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంది అనేది కూడా ఈరోజు సాయంత్రం నేను పూర్తి వాస్తవాలను కూడా బయట పెడతానని చెప్పేసి మనోజ్ చెప్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇంట్లో చాలా పరిణామాలు జరుగుతున్నాయండి. అసలు మీకు కొన్ని విషయాలు తెలియదు. యాక్చువల్గా ఒక వారం రోజుల క్రితము మా ఇంటికి ఒక 108 వెహికల్ వచ్చింది, ఒక సిఐ వచ్చాడు. అంటే దాదాపు మా ఇంట్లో ఒక 10 వెహికల్స్ ఉన్నా కూడా ఒక 108 వెహికల్ వచ్చిందంటే మీరు ఆలోచించాలి అంటే ఏ రకంగా జరుగుతుంది అక్కడని. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య పైన వేధింపులు గురి చేశారు. 7 months ఉన్నప్పటి నుంచి కూడా ఆమెను ఏ రకంగా వేధింపులు గురి చేశారు అన్ని తెలుసు. అన్ని సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి, మీరు అన్ని చూడొచ్చు. ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను పూర్తి విషయాలన్నీ కూడా బయట పెడతాను. ఈరోజు సాయంత్రం 5:30కు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి కూడా ఈరోజు మనోజ్ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ కూడా కంటతడి పెట్టడం జరిగింది. అంటే నన్ను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు మా కుటుంబంలో, అసలు మా నాన్న భుజం పైన గన్ను పెట్టి షూట్ చేయాలని చూస్తున్నారండి. ఆ రకంగా ఉంది. కొందరు బయట వ్యక్తులు వచ్చేసి సో నేను కొన్ని రోజులు బయట కూడా ఉన్నాను, కానీ మా అమ్మ నాన్నకు ఎవరు లేరని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే మా అన్న దుబాయ్లో సెటిల్ అయిపోయారు కాబట్టి వచ్చాను. కానీ తర్వాత కొందరు పరిణామాల వల్ల మా నాన్న ఇలా మారిపోయారు అని చెప్పేసి కూడా మనోజ్ చెప్పారు. చూడాల్సి ఉంటుంది. అంటే మంచు ఫ్యామిలీలో మళ్ళీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మరి ఈ సాయంత్రం ఒక పుల్ స్టాప్ పడబోతుందా ఏంటి మరి అసలు విషయాలు చెప్తానంటున్నారు. మరి ప్రస్తుతానికైతే మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం కుదరగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్పినప్పటికీ మరి ఆయన అసలు ఈ సిపి నోటీసులు జారీ చేశాడో నిన్న ఖచ్చితంగా మీరు రావాలి ఈరోజు 10:30 మరి మోహన్ బాబు వెళ్తారా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం మనోజ్ వెళ్తున్నారు కాబట్టి ఇటు విష్ణు కూడా వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారు ఆసుపత్రిలో నిన్న నైట్ నుంచి కూడా. సో విష్ణు కూడా వెళ్తారు అనేది కూడా తెలుస్తుంది. చూడాలి మరి వీళ్ళిద్దరూ ఎవరు ఎలాంటి ఫిర్యాదులు చేస్తారు ఏంటి, సిబి దగ్గర ఏం చెప్పబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. సో ఏది అయినప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ దాదాపు గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ రకంగా ఉందంటే ఖచ్చితంగా ఇటు మోహన్ బాబు చెప్తూ ఉన్నారు తన కొడుకు తనపై దాడి చేస్తున్నాడు అని చెప్పేసి మోహన్ బాబు చెప్తున్నాడు. కానీ ఈరోజు మంచి విషయం ఏదైతే మనోజ్ చెప్తున్న మాటలు బట్టి చూస్తే అంటే గత కొద్ది రోజులుగా నన్ను ఏ రకంగా వేధిస్తున్నారు, నిన్న కూడా మా నాన్న ముందు నన్ను దాడి చేశారు, అక్కడ మంది కొంత ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఒకసారి 108 వెహికల్ వెళ్ళింది మా ఇంట్లోకి, దాదాపు ఇంత వాహనాలు ఉన్నవంటే ఏ రకంగా జరుగుతుందో టోటల్గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇవన్నీ ఆధారాలని కూడా బయట పెడతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మోహన్ బాబు నిన్న చేసిన ఏదైతే ఉందో ఆ విచక్షణ కోల్పోయి ఆయన రకంగా మీడియా పైన దాడి చేయడం పైన కూడా ఇటు మీడియా ప్రతినిధులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్ అయి ఉండి ఒక రాజకీయ నాయకుడు గతంలో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ రకంగా దాడి చేయడం అనేది అది దేశంలో ఎక్కడ జరగలేదు. అలా దాడి చేయాల్సింది కాదు. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప ఈ రకంగా అతను దాడి చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోవాలి తప్ప అట్లా వచ్చిన వాళ్ళపైన మీడియా ప్రతినిధులు దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికే ఆయన పైన పాడిచేరి పోలీస్ స్టేషన్లో కేసు అయిపోయింది. మరి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిన్నటి వరకు కూడా బాగున్న మోహన్ బాబు వెంటనే ఆ మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం, వెంటనే పోలీసులు కూడా సీరియస్ అవ్వడం, అతనిపై కేసు నమోదు, ఇవన్నీ పరిణామాలు జరిగినట్టు ఆయన ఆసుపత్రి జాయిన్ అనేది ఎంత కూడా ఒక పీపుల్ అండగానే మోహన్ బాబు జాయిన్ అయ్యారు ఆసుపత్రిలో అనేది కూడా తెలుస్తుంది. మరి సిపి ఆఫీస్కు వెళ్తారా లేదా చూడాలి. ఇప్పటికైతే మనోజ్ అయితే కమిషనర్ ఆఫీస్కు బయలుదేరారు. ఎక్కడి నుంచి ఏదైతే జల్పల్లో ఆయన నివాసం ఉందో ఆ నివాసం నుంచి బయలుదేరారు. మరి ఏం చెప్తారు, సిపి అడిగిన క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. మరి మోహన్ బాబు అయితే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కాబట్టి ఆయన తరపున అంటే విష్ణుకు కూడా నోటీస్ పంపించారు ఖచ్చితంగా మీరు ముగ్గురు రావాలని. సో మోహన్ బాబు వెళ్తారా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే విష్ణు కూడా వెళ్తున్నారనే ఒక సమాచారం జరుగుతుంది, తెలుస్తుంది. మరి ఏం సమాధానాలు చెప్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఎపిసోడ్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం అయితే మన మనోజ్ అయితే ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెప్తాము. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది నా పైన ఏంటి అయితే మా నాన్న ఏదైతే నాకు చెప్తూ ఉన్నారు అంటే మనోజ్ ఆస్తి కోసం ఈ రకంగా నా పైన దాడి చేస్తున్నారనేది ఏదో చెప్తున్నారు అదంతా కూడా అవాస్తవం అండి. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను. మా భార్య కూడా కష్టపడుతుంది, మా భార్య కూడా సంపాదిస్తుంది కాబట్టి మాకు ఆస్తితో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. కానీ ఇవన్నీ కావాలని కొందరు సృష్టిస్తున్నారని చెప్పేసి మనోజ్ చెప్పారు ఇప్పుడే కొంచెం. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఎపిసోడ్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ చూడాలి. మరి ఖచ్చితంగా మోహన్ బాబుని అయితే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ చెప్తూ ఉన్నారు. మా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. శాలిని, థ్యాంక్ యూ రాజేష్.
రాచకొండ సిపి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరి కాసేపట్లో సిపి కార్యాలయానికి మంచు మనోజ్, మౌనిక రానున్నారు. అలాగే విచారణకు మంచు విష్ణు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోవచ్చనే టాక్ వినపడుతుంది. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన మంచు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవపై రాచకొండ సిపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంలో వారిని విచారించనున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీనున్నారు. అటు విచారణకు రావాలని మంచు కుటుంబానికి మంగళవారమే నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు ఇప్పటికే మోహన్ బాబు వెపన్ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు వెపన్ను కూడా సరెండర్ చేయాలని ఆదేశాలున్నాయి. ఇక మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రాచకొండ సిపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మంచు కుటుంబ సభ్యుల విచారణ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే జల్పల్లి మంచు మోహన్ బాబు ఏదైతే కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి ఆ వివాదాలకు సంబంధించి రాచకొండ సిపి ఆఫీసులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిగినటువంటి గొడవ, ఇటు మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలకు సంబంధించి కూడా ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా స్వల్ప గాయాలు కావడం, అదేవిధంగా మనస్తాపానికి గురైన మోహన్ బాబు మాత్రం కాంటినెంటల్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు రాత్రి నుండి. ఈ నేపథ్యంలో కూడా కొద్దిసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ కూడా పోలీసులు ఏదైతే విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఈ మంచు మనోజ్ అయితే ఈ జలపల్లి ఇంటి దగ్గర నుండి రాచకొండ సిపి కార్యాలయానికి తన భార్య మౌనికతో కలిసి వస్తున్నారు. అయితే విచారణకు హాజరవుతానని కూడా పోలీసుల ముందు అన్ని విషయాలు కూడా చెప్తానంటూ కూడా మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు మాట్లాడిన పరిస్థితుంది. మరొక వైపు మీడియా మిత్రులు అంటే మీడియా ప్రతినిధులపై దాడికి సంబంధించి తన తండ్రి మోహన్ బాబు, అదేవిధంగా అన్న మంచు విష్ణు తరఫున క్షమాపణలు చెప్తున్నట్టు కూడా మంచు మనోజ్ స్పష్టం చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా సాయంత్రం మరొకసారి అంటే పోలీసుల విచారణకు హాజరైన తర్వాత సాయంత్రం 5:30 గంటలకు కూడా మీడియా సమావేశంలో అన్ని పూర్తి వివరాలు బయట పెడతానని కూడా మంచు మనోజ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అంటే ఏదైతే తన భార్య గర్భవతిగా ఉన్నప్పటి నుండి కూడా తాను ఈ పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నాను, తమ కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే సయోధ్య కుదర్చాలని కూడా నేను తాను ప్రయత్నం చేస్తుంటే వినయ్ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ ఈ గొడవకు కారణం వినయ్ అనే వ్యక్తి అని కూడా మనోజ్ చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా త్వరలో ఇవన్నీ వివాదాలు ఏదైతే సద్దుమణగాలని కూడా కోరుకుంటున్నానంటూ కూడా ఇప్పటికే మనోజ్ చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా తన భార్యతో కలిసి కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి ఆఫీస్కి అయితే బయలుదేరారు. అదేవిధంగా మంచు విష్ణు కూడా ఏదైతే విచారణకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఈ మోహన్ బాబు అదేవిధంగా విష్ణుకు సంబంధించిన వెపన్స్ ను కూడా సరెండర్ చేయాలని కూడా ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అవడంతో కూడా వారి వెపన్లు కూడా సరెండర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా పూర్తి అంటే విచారణకు సహకరిస్తానని కూడా మనోజ్ చెప్పిన నేపథ్యంలో కూడా రాచకొండ కమిషనరేట్ కి అయితే మనోజ్ అతని భార్య మౌనిక అయితే బయలుదేరారు. ఈ నేపథ్యంలో కూడా మంచు విష్ణు కూడా వస్తున్నారని కూడా సమాచారం. మరొకవైపు మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితులపై కూడా కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా డాక్టర్లు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ చేట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు రాచకొండ కమిషనరేట్ ఆ పరిధిని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.